హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇవాళ అయితే మరొక మంచి బుక్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసానండి. ఇదే ద ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో అనే బుక్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఎవరైనా చదివారా కమెంట్ చేయండి. చదవకపోతే మాత్రం తప్పకుండా చదవాల్సిన బుక్ అనమాట. సో రివ్యూ అయితే ఇప్పుడు చూసేద్దాం. సో ఈ ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో అనే బుక్ మనకి మానసిక ప్రశాంతత, అలాగే గతకాలపు బాధల నుండి విముక్తి మరియు ఓవర్ థింకింగ్ని తగ్గించుకోవడంపై దృష్టి సారించే ఒక ప్రముఖ సెల్ఫ్ హెల్ప్ పుస్తకం అని చెప్పుకోవచ్చండి. ఇక మనసులోని గందరగోళాన్ని తొలగించి వర్తమానంలో జీవించడం ఎలాగా అనేది ఈ పుస్తకం మనకి నేర్పిస్తుంది. అంతేకాదు ఈ పుస్తకం జరిగిపోయిన విషయాలను పదే పదే తలుచుకోవడం మానేసి మన చేతుల్లో లేని వాటిని వదిలిపెట్టడం అనేది నేర్పుతుంది. అనవసరమైన ఆందోళనలు తగ్గించుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి తోడ్పడుతుంది ఈ ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో అనే బుక్. అలాగే రేపు ఏం జరుగుతుంది అనే భయం లేకుండా ప్రస్తుతం మన చేతిలో ఉన్నదానిపై దృష్టి పెట్టడం గురించి బాగా తెలియజేస్తుంది. కోపం, బాధ మరియు ఇతర ప్రతికూల ఆలోచనల నుండి కూడా మనల్ని బయటపడేలా చేస్తుంది. ఇక ఈ పుస్తకం రాసిన వారు నిక్ ట్రంటన్ చాలా అంటే చాలా బాగా వివరించారు. మన ఆందోళనలు, బాధలను ఎలా తొలగించుకోవాలి, జరిగిపోయిన వాటిని వదిలిపెట్టి ఫ్యూచర్ గురించి భయపడకుండా ప్రస్తుతం జరిగే దానిపై ఎలా దృష్టి పెట్టాలి, ప్రస్తుతం ప్రజెంట్ సిచ్యువేషనే మనకి ముఖ్యం అనే దాని గురించి చాలా బాగా చెప్పారండి. ఒక్కసారి మీరు కూడా చదివేయండి. ఈ బుక్ కావాలంటే నేను ట్యాగ్ చేసేస్తాను. ప్రోడక్ట్ అనేది చూసేయండి. తప్పకుండా చదవాల్సిన బుక్ అండి. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు, ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు అయితే. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.